హైదరాబాద్ లో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం గందరగోళంగా మారింది. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతుండగా తమ సమస్యలు చెప్తామంటూ అడ్డుకున్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. నినాదాలు చేస్తున్న కార్పొరేటర్లపై మంత్రి పొన్నం ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమాషా చేస్తున్నారా అంటూ దానం వార్నింగే ఇచ్చారు. ఇక బీఆర్ఎస్ హయాంలో 6 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ చెప్పగా తొలగించిన 5 లక్షల కార్డుల గురించి చెప్పాలని పొన్నం కౌంటర్ ఇచ్చారు. పొన్నం స్పీచ్ ను అడ్డుకున్నారు దాసోజు శ్రవణ్. అడ్డగోలుగా మాట్లాడకుండా కూర్చో అంటూ పొన్నం సీరియస్ అయ్యారు. దీంతో ఎమ్మెల్యే దానం జోక్యం చేసుకుని దాసోజును కూల్ చేశారు. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అసలు ఏం జరిగింది అక్కడ? రెహానా, ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఈ రోజు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అయితే ఇందులో కొంతవరకు గందరగోళం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ నేతల మధ్య కొంతవరకు మాటల యుద్ధం అయితే కొనసాగింది. ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతుండగా తమ సమస్యలు చెప్తామంటూ కూడా కొంతమంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు నినాదాలు చేస్తూ మరి మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై మరి కొంతవరకు ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఇటు స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా బీఆర్ఎస్ నేతలపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం తమాషా చేస్తున్నారంటూ కూడా దానం నాగేందర్ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మరి 6 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని ఒకవైపు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ చెప్పగా మరి తొలగించిన 5 లక్షల కార్డుల గురించి చెప్పాలని కూడా మరి పొన్నం ప్రభాకర్ కూడా మరి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కి కౌంటర్ అటాక్ ఇచ్చారు. మరి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పీచ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. మరి అడ్డగోలుగా మాట్లాడకుండా కూర్చో అంటూ మరి పొన్నం ప్రభాకర్ వారిపై కూడా సీరియస్ కావడం జరిగింది. మరి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మరి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు, మరి మీరేమిచ్చారో లెక్కతో సహా చెప్పానంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కొంతవరకు అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇటు రేషన్ కార్డు సంబంధించి కూడా పంపిణీ కార్యక్రమం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి ప్రతి ఒక్కరికి అర్హులైన ఒకరికి కూడా రేషన్ కార్డు ఇస్తామని కూడా చెప్పారు. మరి అన్న విధంగానే మరి మొన్ననే మనం చూసుకుంటే మాత్రం ఇటు సీఎం రేవంత్ రెడ్డి తుంగతుర్తి సభలో కూడా మరి రేషన్ కార్డులు కూడా పంపిణీ చేశారు. మరి ప్రజెంట్ రూరల్ లో మాత్రం రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం కూడా ఇంకా కొనసాగుతుంది. మరోవైపు హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం దాదాపు 53,000 రేషన్ కార్డు దారులు లబ్ధిదారులను కూడా గుర్తించి ఈ రోజు దానికి సంబంధించిన కార్యక్రమం కూడా చేపట్టారు. మరి యొక్క సమావేశంలో కూడా కొంతవరకు ఇటు బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ నేతల మధ్య కొంతవరకు అయితే వాగ్వాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మరి బీఆర్ఎస్ రేషన్ కార్డులు ఇచ్చామని ఒకవైపు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కూడా మరి వాళ్ళపై విమర్శలు కూడా చేయడం జరిగింది. మరి దీనికి కౌంటర్ గా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మరి తొలగించిన 5 లక్షల గురించి చెప్పాలంటూ కూడా కౌంటర్ చేశారు. మరి ఏమైనా తమాషా చేస్తున్నారా, మరి మాకు సమాధానం చెప్పాలంటూ కూడా మరి మంత్రి పొన్నం ప్రభాకర్ మరి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేయింది. మరి అడ్డగోలుగా మాట్లాడకుండా కూర్చో అంటూ కూడా మరి దాసోజు శ్రవణ్ పై కూడా మరి పొన్నం ప్రభాకర్ కూడా సీరియస్ అయ్యారు. మరి కొంతవరకు గందరగోళ నేపథ్యంలో మరి అక్కడ పోలీసులు కూడా కలగ చేసుకుని మరి ఇరు వర్గాలు కూడా కొంతవరకు శాంతింపై చేసే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే ఇటు ఖైరతాబాద్ లో జరిగినటువంటి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం అయితే మొత్తం కొంతవరకు అయితే గందరగోళకు అయితే దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు మరి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పీచ్ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. మరి ఇక్కడ అడ్డగోలుగా హామీలు ఇచ్చారని, మరి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదంటూ కూడా మరి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కూడా మరి మంత్రి పొన్నం ప్రభాకర్ అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కూడా కొంతవరకు విమర్శలు చేస్తే మరి దానికి కౌంటర్ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా రీప్లై కూడా ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే మాత్రం ఇటు ఆ యొక్క రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం అయితే కొంతవరకు గందరగోళ పరిస్థితి అయితే సృష్టించాలని చెప్పుకోవచ్చు. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అన్ని సమయాల్లో రాజకీయం పనికిరాదు. అదే అంటే ఎప్పుడు అన్న చూస్తున్నాడు అడగాలి. కావాలి